కేసీఆర్ ఉన్నంత లూజ్గా లేదు. అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏడ పడతా ఇష్టం వచ్చినట్టు చల్లుకున్నాం, ఇష్టం వచ్చినట్టు దొరికినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అయితే నాకు నచ్చలేదు. ఆ పరిపాలన నచ్చది, ఆ లెక్క నచ్చది. ఒక 2 పూటలు తినటం ఒక పూట తిన్నట్టు అవుతుంది మాకు. అసలు టైంకు మంది అందంది లాభం ఏంది? ఇవాళ అందరిది రేపు, ఆ రేపు అందిన మళ్ళీ స్టిక్. ఓ కాంగ్రెస్ ఎప్పుడు రైతు రాజ్యమే, కాంగ్రెస్ వస్తే ఎప్పుడు చీకటి. ఎప్పుడే చూడు మీ పర్సులల్లా టీఆర్ఎస్ ఉన్నప్పుడు పైసలు ఉన్నాయా లేకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నాయా? మన పర్సులలో పైసలు వచ్చినాయి, ప్రతి ఒక్క చిన్న పిల్లని జేబులకు పైసలు వచ్చినాయి టీఆర్ఎస్ వచ్చినప్పుడు. ఆ ప్రాంతంలో నీళ్ళే లేవు. ఇప్పుడు మాకు కొన్ని నీళ్ళు వెళ్తున్నాయి. నీళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే పంట పెట్టుకుంటే ఊరే దొరుకుతలేదు టైంకి. లాభం ద్రోహం ఎన్నడూ చేయలేదు పాపం. ఆయన మంచి పనులు చేసింది, ద్రోహం చేయలేదు. మా ఏరియాలో మా ప్రాంతంలో నీళ్ళే లేకుండేది. ఇప్పుడు మాకు నీళ్ళు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ చేసింది కాదు, వాళ్ళు చేసింది. బాగా తేడా ఉంది. అప్పుడు మాకు ఏడికైనా ఊరి యొక్క కానీ అడుగు మొత్తం బత్తాలు కానీ మీది బత్తాలు కానీ దేనికి లోటు లేకుండే, వాటర్కు లోటు లేకుండా. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే వాటర్కి అదే ఇబ్బంది. ఇప్పుడు మాకు 7 ఏళ్ళ అప్పుడు కరువు పోయినప్పుడు కాంగ్రెస్ ఉన్నది, అప్పుడు ఏ సౌకర్యం లేదు. టీఆర్ఎస్ వచ్చింది, కాలువలు తీసిండు, కొన్ని నీళ్ళు లేని ప్రాంతంలో చూస్తాం. ఇప్పటికి నీళ్ళు కాలువ గట్ల పోయి స్నానం చేయొచ్చు కాలువలు. ఇప్పుడు అప్పుడు తెలంగాణ రాకముందు మీ ప్రాంతంలో ఎట్లుండే? తెలంగాణ రాకముందు మా ప్రాంతంలో ఇంకా కరువే. కేసీఆర్ వచ్చి నేను ఏమంటున్నా, ఇది మొత్తం ఈ ప్రాంతం మొత్తం అటుదే కనపడు. కేసీఆర్ రాకముందు, కేసీఆర్ వచ్చి మాకు ఇల్లు వస్తుంది. ఏమంటావు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన? ఏమన్నా వాళ్ళది రాజ్యం కాబట్టి వాళ్ళు ఉన్న రోజులు దుఃఖమే, రైతు ఉన్న రోజులు దుఃఖమే.